పోతున్నా హైదరాబాద్కి. ఏం చేస్తారు అప్పుడు ఆడ? చెప్పినా కదా నీకు అంతకుముందే యాక్టర్ కావాలని నాకు. ఏదో ఒక విధంగా నువ్వన్నా సెట్ అయిపోతే మన వాళ్ళనన్నా లాగొచ్చు. ఏం సెట్ పడుతుంది. తిరగను అక్కడ కూడా నేను జాబ్ చూసుకున్నా, అదే బార్లో చూసుకున్నా. అన్న నమస్తే. జగదీష్ పవన్ అన్న కోసం. మంచిగా ప్రయాణం. ఓకే అన్న, బాగా జరిగింది. నీ ఖాళీగా ఉన్నప్పుడల్లా తీసుకో. నీ ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈ గణపతి కాంప్లెక్స్ ఇంకా నీకు కొన్ని ప్లేసులు చూపిస్తా. సినిమా వాళ్ళు తిరిగే మొత్తం తిరుగుదాం. పెట్రోల్ అయితే మస్తున్నాయి. అన్వేష్ గారి బండిలో పెట్రోల్ ఎందుకు ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇక్కడ చాలామంది సినిమా వాళ్ళు వస్తుంటారు. ఇక అటువైపు ఉండేవాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కథలు డిస్కస్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద డేటాలు ఎత్తారు. అన్న ఎంత పిల్లర్నా పాత ఏమన్నా ఇవ్వాలా? ఏం లేదు. లేదా అక్కడ సామ్మాలు వేసి కూర్చో ఉన్నాడు. ఏడా? అరే ఆయన గుర్తుపెట్టావా? సినిమాలు చేస్తాడు కదా, శివమణి సినిమాలో. రైట్. శివమణి సినిమాలో ఫోన్ చేస్తుంటాడు నాగార్జున. ఆయన సినిమాలు చేసినోడే, ఎప్పటి నుంచో చేస్తున్నాడు, 20 ఏళ్ళ నుంచి. అక్కడ కూర్చో ఉన్నాడు చూడు, మధ్యలో తెల్ల చొక్క వేసుకొని. ఇటు కడైనా కూడా చేస్తారు అనుకుంటా. వాళ్ళు చేస్తారు. ఆ మధ్యలో ఉన్నాయనైతే ప్రొడ్యూస్ కూడా చేశాడు సినిమాల్ని. నష్టం వచ్చింది, పోయింది అంతా. హెల్మెట్ అసలు ఇష్టమే లేదు నాకు. అరే మధ్యలో ఎవడైనా పట్టుకుంటే ఎట్లా? ఎవడు పట్టుకుంటాడు? మా టీవీ చూస్తావు కదా నువ్వు. ఇదేనా? చూడు ఎంత పెద్దగా ఉంది. ఈ అన్నపూర్ణ స్టూడియో ఇవ్వకంటే అన్నపూర్ణ స్టూడియో వెళ్ళేటప్పుడు వెళ్దాం మనం, నీకు చూపిస్తాం. అన్నపూర్ణ స్టూడియోస్ కట్టి వెళ్ళొచ్చు. ఇందాక మనం గణపతి కాంప్లెక్స్కి వెళ్ళాం కదా, అవునవునవును, అక్కడి నుంచి దగ్గరే. అన్నపూర్ణ తిరగాలన్నా మంచిగా తిరగాలి. తిరగదాం అంటే జగదీష్, ఒక రోజులో అన్నీ అయిపోతాయి చెప్పు. అయిపో మరి ఇది ఎవరిలో తెలుసా? బి గోపాల్ తెలుసా? ఎవరు? అదే డైరెక్టర్ కదా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర లాంటి పెద్ద పెద్ద సినిమాలు. ఇది ఫిలిం ఛాంబర్. ఫిలిం ఛాంబర్ అంటే తెలుసా? ఇందులో ఏంటంటే మీటింగులు అవి ఇవి అన్నీ జరుగుతాయి. దాంతోపాటు ఇంకా అన్నీ ఒకటి కాదు, పైసలు వస్తాయి, నీకు ఇల్లు వస్తాయి, నీకు ఇన్సూరెన్స్లు చేస్తారు. ఇప్పుడు యాక్టర్ కార్డ్స్ కావాలి కదా, యాక్టర్ కార్డు, మెంబర్షిప్ కార్డులు అని. ఆ కార్డు నాకు లేదబ్బా, అంత డబ్బులు 1.5 లక్ష పెట్టి తీసుకోవాలంటే కష్టం. ఎంత ఏమనుకుంటున్నావు ఫిలిం నగర్ అంటే? 30,000 ఏందన్నా మరి? ఈ వత్సం అసలు మన రెంట్ అంతలే. మన రెంట్ కట్టేది ఆర్కే అన్న అని నీకు పరిచయం చేస్తాలే, సీనియరు, చాలా సంవత్సరాలు అయింది వచ్చి. ఆయన కెమెరామ్యాన్గా 3 సూపర్ డూపర్ హిట్లు కూడా పడ్డాయి. పైసలుంటే ఛాయ్, పైసలు బాగా గట్టిగా ఉన్నాయనుకో, మందు వేస్తే ఏంటంటే ఎక్కువ ఓపెన్ అవుతారు కదా జనాలు, బాగా మాట్లాడతారు. అప్పుడు సినిమా ఆఫీసుల గురించి చెప్తుంటారు. పలానా దగ్గర ఒక ఆఫీస్ ఉంది వెళ్ళు, లేకపోతే పలానా ఇలా డైరెక్టర్ మనోడు తెలిసినాడు, నువ్వు ఒకసారి వెళ్ళేసిరా. చిత్తూరు నాగయ్య కదా? చిత్తూరు నాగయ్య తొలితరం హీరో, అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్టు. ఈయనేమో సముద్రాల రాఘవాచార్య అని రైటరు. ఆ మొక్కలు, ఈ వరంగల్ రైస్ అసలు లెక్క కూడా లేదు తెలుసా? బాగా వచ్చిందా? పీసులు ఇవా? రైస్ తీయకుండా పీసులు. అదే రైస్ వేసిన తర్వాతే కరెక్ట్ లెక్క పెట్టుకుని ఇస్తారు అన్న ముక్కలు. అసలు హోటల్ రన్నింగే ముక్కలతో. లేదు అట్లే లేదు కానీ నువ్వు రెగ్యులర్గా వచ్చినావు అనుకో, 10 ముక్కలు 20 ముక్కలు ఎక్కువ రాంటా నేను తీసుకొచ్చేసేస్తాను నేను. వాటైతే పోతారు కదా, అంతే కదా. మొత్తం ఓనర్ గంతగానే సపోర్ట్ ఇస్తలేడు. ఓనర్ బతికిస్తూ ఉన్నారా ఈ కాలంలో? వాళ్ళు వేసుకోవాలి తప్ప. హైదరాబాద్లో పార్కింగ్ ఇబ్బంది అనుకుంటారు కదా అన్న? అంటే కొన్ని దగ్గరలో ఇబ్బంది, ఈ బావర్చి ఇట్లాంటి వాటికి ఏమి ఇబ్బంది లేదు. పెద్ద పెద్ద వాటికి ఏమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పార్కింగ్ ప్లేస్లో అవి పెట్టుకుంటారు కదా, అందువల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. బయట ఉమ్మేస్తే ఏమన్నారుగా? ఏమన్నారు కేరళనా? ఇది ఏమన్నా అట్లేం కాదు కానీ కేరళలో ఉమ్మేసినా సిగరెట్ తాగినా పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారంట. పోలీస్ స్టేషన్లో వేసి తొక్కుతారా అంటున్నారు, మరి ఎవరో తెలుసు. ఓ సిగరెట్ తాగి వెళ్ళిపోదాం. ఏంటిది మైల్సా? మైల్సే. ఇంతనా తాగుతావా?
తగ్గేరాదు. సిగరెట్ తాగితే ఆలోచనలు బాగా వస్తాయి. ఆ, అందుకే తాగుతా సిగరెట్. హలో రాజేష్, నిన్న కుర్రాన్ని పంపిస్తాను కదా, ఏమైంది? నిన్న రావాలి కదా. సరే, అది స్టాక్ ఎంతవరకు వచ్చింది? అవునా, సరే, తెలియగానే వెంటనే చెప్పు. హలో అన్నా, నేనన్నా లక్ష్మణ్ మాట్లాడుతున్నా. ఏం లేదన్నా, అదే రేషన్ అన్నా కదా. అదే ఎప్పుడు ఉంటుందన్నా? ఏం లేదు, ఈ మధ్యలో చిన్న చిన్న తగ్గుతున్నాయి, అడుగుతున్నాను. అంటే ఇప్పటికే నెల అయిపోయింది కదా. హలో వ్యవస్థ ఎవరు? జగదీష్. జగదీష్, హాయ్. నిన్న రావాలి కదా. అడ్రస్ దొరకలేదు సార్, నేను కొత్త హైదరాబాద్కి. ఓకే, అదే రాజేష్ చెప్పాడు నీ గురించి, ఇలా వస్తున్నావని. ఇంతకుముందు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్? వరంగల్లో చేశాను సార్, 2 years చేశాను. వరంగల్లో చేసావా? ఓకే, శాలరీ ఎంత ఉండింది? అక్కడ 10,000 ఇచ్చేవారు. ఇప్పుడు మీరు నొప్పించుకుంటే అదే పెద్దదా చిన్నదా అనేది పక్కన పెడితే కొంచెం మన పెద్ద ప్రొడక్షన్ కదా. ఏమన్నా నాకు ఉపయోగపడుతుందని మరేం లేదు. వాళ్ళకి అడిగాను కానీ డేట్లు అడుగుతున్నారు వాళ్ళు. అయితే ఇలా కమిట్ అయ్యానండి, ప్రాపర్ నాకు అది షెడ్యూల్ ఇవ్వలేదు, వాళ్ళకి నేను గట్టిగా అడగలేను కదా అని వాళ్ళు చెప్పాను. సార్ ఒకసారి కనుక్కో అని చెప్తే మళ్ళీ మీకే చేశాను. అదే అన్న, మీరు ఒకసారి చెప్తే ఏదో మాట వాళ్ళకి చెప్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువగా నార్త్ ఇండియన్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి హిందీ అండ్ ఇంగ్లీష్ ఇస్ మస్ట్. ఓకే, సో యూ కెన్ స్పీక్ రైట్? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ కమ్స్ హియర్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కదా. సో అయితే వరంగల్లో చేసే అన్నావు కదా, మళ్ళీ అక్కడ ఇంగ్లీష్ మాట్లాడేవాడు? అక్కడ మాట్లాడే ఛాన్స్ రాలేదు, ఇక్కడ మాట్లాడతాను. సరే, ఇప్పుడు ఎక్కడ ఉండేది ప్రస్తుతం? హైదరాబాద్లో యూసుఫ్గూడలో ఉంటున్నాను సార్. యూసుఫ్గూడ మరి దూరం అవుతుంది కదా యూసుఫ్గూడ నుంచి ఇక్కడికి రావడానికి? ఎర్లీగానే బయలుదేరుతాను సార్, నో ప్రాబ్లం. సరే, హలో మహేష్, ఆ కుర్రాడు వచ్చాడు, మాట్లాడాను. కిచెన్ ఇది ఫ్యామిలీ ఫ్యామిలీ రెస్టారెంటా? నేను పని చేయాల్సింది ఇల్లేనేనా? నువ్వు మొత్తం వాళ్ళు ఎక్కడ వెళ్తే అక్కడ ఇంకేం చెప్తారు. జనతా బార్. జనతా ఇది లోకల్ వాళ్ళక, ఊరోళ్ళక? మా దగ్గర కూడా ఇంతే ఉంటుంది అన్న, అన్నీ మాట్లాడుకోవచ్చు. పెళ్ళాల గురించి, వాళ్ళ గురించి. కానీ తాగే చీప్ లిక్కర్ కానీ లంజోగులు ఒక్కొక్కటి గుర్తుగా మాట్లాడతారు. వేస్ట్ కాలంత తాగేది ఇంతే కానీ మాట్లాడేది ఎక్కువ. మావాడు ఎక్కువ తుడిపిస్తాడు అన్న నాతోని. అది ఏం చేద్దాం, చేయక తప్పదు కదా. ఇది ఇదే మనం లైక్ బట్టలు మార్చుకోవాలన్నా ఏమన్నా చిల్ అవ్వాలంటే రిలాక్స్. ఓకే, మా మాస్టర్ మెయిన్ జగదీష్. एक्टिंग तो और अच्छा रहता, आप फिर इधर किस लिए आए फिर? पार्ट टाइम जॉब है, पैसे होना. अच्छा अच्छा, हमारे पास एक मास्टर था, वो ऐसा रहता, पूरा पतला सा? पूरा पतला. जिम जाते हैं आप? हाँ जिम तो जाता हूँ, ऐसे ही नॉर्मल बस थोड़ा थोड़ा बस. ठीक है, मत आप मेरे लिए कुछ चांस आते हैं तो मैं बता दूँ. हाँ ऑफकोर्स, आप करते हैं एक्टिंग? बिल्कुल बिल्कुल मैं हाँ? करता हूँ. सिगरेट पीता है? नो नहीं, नहीं. अच्छा हैबिट था. मस्त ఉన్నాడా ना? ఓ అన్నం అన్న, ఆకలేస్తుంది. కిచెన్లా బ్యాగ్ కూర్చోయా కానీ బిర్యానీ
ఏందన్నా ఇంకెన్ని రోజులు జుట్టు పెంచావు, పెద్ద సినిమా అని వాళ్ళేం పిలవట్లేదు. అనవసరంగా 2-3 చిన్న సినిమాలు పోయాక మంచి వేషాలు. అంతకుమించి మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు పెద్దది ఒకటి పెడితే సెట్ అయిపోద్దని 8 నెలలైంది ఆగి చూస్తాను పాపం, చెప్తాం అంటున్నాను. ఓపిక పడాల్సింది మనం పెద్దవాళ్ళం కాదు, వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాదు. గాలి ఓటానికి వస్తానే చేసి వెళ్ళిపోతాను అంతేగాని ఒక పెద్దదాని కోసం అవుద్దామని 8 నెలలు ఆగాము. ఇది ఒక్కడు టార్గెట్ పెద్ద సినిమా తొందరగా ఎదిగేస్తామని. మనం కక్కుర్తి పడకపోయినా మాట నిలబడాలి కదా. ఏమో చిన్న సినిమాల్లో మంచి వేషం చేస్తే అదే పెద్ద సినిమా వచ్చాము. ఈ మధ్య అవుతున్నాయి కదా అలాగే. తనే కదా అంతే టైం. మరి ముందు మాట ఇచ్చేసినాం అక్కడ, మాట తెలిసి ఎలా కుదురుతాను చెప్పు. నువ్వు మాట అని కూర్చుంటావు అంటే ఇంకా ముసలాడు అయిపోతావు. ఇప్పటికే వచ్చి 8 ఏళ్ళు అయింది. జుట్టు అంతా తెల్లగా అయిపోయింది, సైడ్లు అట్లానే అయిపోయింది. ఫేస్ కూడా తెలిసిపోతుంది. ఎంత బాగుండేవాడు, చక్కగా ఉండేవాడు. ఇప్పుడు చూడట్టు అయిపోయాడు. దిగులు పెట్టుకోకన్నా, వచ్చింది చేసేసేయి. అనవసరంగా ఎందుకు చెప్పు. పవన్ అన్న జాయిన్ అయిపోయా అన్న. లేదు ఆయన్ని కలవలేదు, ఇక్కడే మేనేజర్ని కలిసా, ఓకే చెప్పేసిండు అన్న. లేదు ఈరోజు నైట్ షిఫ్ట్ అన్న, ఇక్కడే తింటా. పర్లేదు ఓకే అన్న. సరే థ్యాంక్ యూ, ఉంటానన్నా. గాజులు బాగున్నాయి. కొనుక్కుంటే అన్నీ బాగానే ఉంటాయి. సరే కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? పెళ్ళి మా ఆయనకు అడగండి. మీ ఆయన్ని అడగాల? మీ ఆయన ఒప్పుకోడు, కానీ నువ్వు ఒప్పుకుంటే చాలు. నువ్వు ఎందుకోసం అడుగుతున్నావు నాకు తెలుసు. ఒప్పుకోను. ఎవరికి చెప్పండి. చెప్పకుంటే ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. కొంటె చూపుతో నీ మనసు మెల్లగా ఎలా ఉంది? ఇక్కడ కాదు నీ వేషాలు, సినిమాలే చేసుకో. సెట్ అయితే ఇక్కడ సెట్ కావు. నువ్వు వస్తే ఇద్దరం కలిసి చేద్దాం సినిమాలు. నేను రాను. వస్తావులే, ఒకసారి అని చెప్తున్నాగా. ఒకసారి ఏంటి ఒకసారి? మీరు దూరం జరగండి. ఎవరికి చెప్పనని చెప్తున్నాగా. మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది, రూమ్లో కూడా ఎవరు లేదు. మన ఇద్దరి మధ్యలో ఏముంటుంది? సరే ఎవరికి చెప్పనని. ఒకసారి చెప్పాలా? సార్ చెప్తారా? నేను రాహుల్ సార్కి చెప్తాను. థ్యాంక్ యూ. ఇంక టైం పట్టుద్దా? చిన్న మీటింగ్లో ఉన్నారన్న, 10 minutes అయిపోతే. ఇంకేమైనా టైం పడుద్దా? ఒక్క 10 minutes అన్న, చిన్న మీటింగ్ అన్న. లేదంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసాను కంగారులో. ఏమైనా తింటారన్న? వద్దులే, సార్ ఏ టైం పిలుస్తారో తెలియదు కదా. కొంచెం ఉన్నాడు ఒక మనిషి అని చెప్తే కొంచెం బెటర్ అని. యాక్టర్ అన్న మీరు? అంతే. నేను యాక్టర్ అవుదామని వచ్చానన్న, చిన్న ఆఫీస్ బాయ్ పని చేసుకుంటున్నాను.
నాకు 2,000 పెట్టా కదా 2 పైసలు నేను సంపాదిస్తాను. ఏదో అనుకున్నంత ఏజ్ ఎంత మీ 17. 17? నీ ఏజ్ ఎంత? ఇక్కడ ఎత్తుంది కదా జుట్టు గట్ట పండిపోయింది. గ్లాస్ తెచ్చుకోపోరా కాదు. ఏం చెప్తానోరా నువ్వు? ఏమైందిరా? అది పని మనిషిరా. ఏమైందిరా అయితే? తాండు విడిచిపెట్టావరా? అరే నేనేం రేపు చేశానేంద్రా, ఊరికే సరదాకి. దాంతో సరదైందిరా, దానికి పెళ్ళైంది, మొగుడు సంసారం. వాళ్ళ మొగుడు రోజు తాగొచ్చి కొడతాడు, విపరీతంగా కొడతాడు. ఆమె ఏజ్ ఎంత అనుకుంటున్నావు? మనతో పాటు తిరిగే ఏజ్ తెలుసా? కొట్టి కొట్టి అట్లా అయిపోయింది. ఇప్పుడైతే నువ్వు ఓదార్పు యాత్ర అవుతున్నావా? ఓదార్పు యాత్ర కదరా, ఆవిడ కూర్చొని నాకు ఎన్ని చెప్తుంది తెలుసా? వాళ్ళు ఎట్లా కొడతారు, ఆమె కష్టాలన్నీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ అమ్మ నాన్న ఇవన్నీ చెప్పింది నాకు. అరే 13-14 ఏళ్ళు రా పెద్ద, తెలుసా? కొడతాడు నువ్వు కూర్చొని చెప్తే సలహాలు ఇవ్వాలి, సహాయం చేయాలరా అని కొట్టద్దు. దాన్ని మోన వెళ్తుంటుందారా? వాడు అసలే సైకో తాగబోతు కొడుకువాడు. వాడు తెల్లారి ఫ్లాట్ ముంగడికి వచ్చి డొల్లి పెడితే ఇచ్చేపోతుంది. మన ఫ్లాట్ కూడా కాదు, ఇది మంది ఫ్లాట్. నీకేం తెలీదు, చెప్పినా వినవు. ఏమైతే తెలుసా, ఇప్పుడు గోక్తో గోకించుకుంటుంది. రేపు తెల్లాలేమన్నా అటు ఇటు అయితే ముచ్చలేకుంటుంది తెలుసా? తీసుకొని పోలీస్ స్టేషన్లో నిర్భయ కేసు, గుద్ద బొక్కలు తిరుగుతుంది. సార్ నువ్వెప్పుడు వచ్చావయ్యా? గంట క్రితం వచ్చాను సార్. ఇక్కడ ఏం చెప్పేసావు? ఓకే, మా వాళ్ళు చెప్పేదా నీకు ఆ కథ గురించి? లేదు సార్. అదే ఒక చిన్న యాక్షన్ ఫిల్మ్ లాంటిది, ఇలా కాస్త రోడ్ ఫిల్మ్ అంటుంది కదా, కాస్త ఇక్కడి నుంచి చెన్నై మధ్యలో ఇలా నీది ఒక పద్యాలు పాడే క్యారెక్టర్. అంటే ఒక 3-4 గ్యాంగ్ ఉంటుంది, దాంట్లో నువ్వు పద్యాలు పాడాలి. అంటే వరుస పెట్టి అవే క్యారెక్టర్లు చేస్తున్నా సార్, ఇంక వేరే పెట్టి ఎవరికన్నా అవే వస్తాయి, వేరే ఎక్కడ ఇస్తుంది, దాన్ని బాగా చేస్తున్నా కూడా అదే ఇస్తుంది. అంటే అది ముద్ర పడిపోతే మళ్ళీ నాకు కొత్త క్యారెక్టర్ ఇంకోటి పడదేమో అని డౌట్ సార్. అది ఫ్రీగా ఎవరు చేయమనట్లేదు, డబ్బులు ఇస్తాం. అవును సార్, అంటే కొత్తది ఏదో చిన్నది ఇచ్చినా పర్లేదు సార్, కొంచెం వేషాలు పడతాయి ఎక్స్ట్రా అయినా, మరి ఇంకేం లేదు సార్. చేయనంటావు? చేయండి సార్. సరే సార్.